చంద్రబాబు నాయుడు టైంలో ఈనాడు ఆంధ్రజ్యోతికి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాళ్ళు, వాళ్ళ అనుకూల మీడియాకి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాళ్ళు. జగన్ వచ్చాక టాప్ 5కి ఇస్తున్నాడు, అందులో సాక్షి కూడా ఉంది కాబట్టి ఇస్తున్నాడు. అదే సందర్భంలో ఇప్పుడు ఈనాడు కూడా ఇచ్చేవాళ్ళు ఇదివరకు. ఈనాడు మేము తీసుకున్నది కాబట్టి ఉట్టి సాక్షికే ఇస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆ అడ్వర్టైజ్మెంట్లు ఆపేటందుకోసం ఒక అడ్వర్టైజ్మెంట్లో ఏమవుతుంది, గత ప్రభుత్వం ఏమీ చేయలేదు మేము వచ్చాకనే చేశామనేటువంటి కోణంలో ప్రతిదీ కూడా అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఇప్పుడు టీవీ9 ఎన్టీవీ టాప్ 1 టాప్ 2లో ఉన్నాయి కాబట్టి వాటికి ఇస్తారు. అట్లాగే టీవీ5కి ఇవ్వట్లేదు, వీళ్ళు సాక్షికి ఇస్తున్నారు. అట్లాగే మిగతా అది 10 టీవీకి ఇంకొకటి 2 ఛానళ్ళకు ఇస్తున్నట్టున్నారు. అది తెలుగుదేశం ముద్రలైనటువంటి ఛానళ్ళకి ఇస్తున్నారు. ఈ దశలో అడ్వర్టైజ్మెంట్లలో పత్రికల్లో కానీ వీటిట్లో కానీ జగన్ చేశాడు చంద్రబాబు చేయట్లేదంటాన్ని బేస్ చేసుకుని సవాల్ చేశారు తెలుగుదేశం సింపథైజర్ ఒకళ్ళు కోర్టులో. దాని మీద వాదోపవాదాల్ని ఈనాడు జ్యోతినేమో జగన్కి వ్యతిరేకంగా, సాక్షినేమో జగన్కి అనుకూలంగా రాసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ పత్రికలు ఇచ్చే ప్రకటనలు గత ప్రభుత్వంతో పోల్చుకోవడం తప్పేలా అవుతుందని హైకోర్టు బుధవారం పిటిషనర్ని ప్రశ్నించింది. గత ప్రభుత్వం కంటే తాము బాగా చేస్తున్నామని ప్రస్తుత ప్రభుత్వం చెప్పుకోకూడదా అంటూ నిలదీసింది. అలా చెప్పుకోవడం తప్పేలా అవుతుంది, ప్రభుత్వాలు తమ పనితనం గురించి వివరించడం తప్పేలా అవుతుందని ప్రశ్నించింది. గత ప్రభుత్వంతో పోల్చుకోవడానికి తాము ఎలా నిరోధించగలమని నిలదీసింది. అలాగే ప్రభుత్వ ప్రకటనలో లబ్ధిదారుల చిత్రాలు, వారి అభిప్రాయాలు ఉండటం కూడా తప్పేలా అవుతుందని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం తన ప్రకటనలో గత ప్రభుత్వం అన్నదే తప్ప ఫలానా రాజకీయ పార్టీ అని పేర్కొనలేదని గుర్తు చేసింది. గత ప్రభుత్వం అని అనేదానికి రాజకీయ పార్టీ అని అనేదానికి తేడా ఉందని తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ స్పందన తెలుసుకోవాలని భావిస్తున్నామని పేర్కొంది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి తదితరులతో పాటు వ్యక్తి హోదాలో ప్రతివాదిగా ఉన్న సీఎం జగన్కు జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, వైఎస్ఆర్సీపీ, సిబిఐ తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మార్చి 6కు వాయిదా వేసింది. ఈలోపు జారీ చేసే ప్రకటనల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందనరావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ పత్రికలు ఇచ్చే ప్రకటనలు గత ప్రభుత్వం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శిస్తుందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ బాపట్ల జిల్లాకు చెందిన చెన్నుపాటి సింగయ్య హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేరు మీద కాకుండా సీఎం వైఎస్ జగన్ పేరుతో పత్రికల ప్రకటనలు వస్తున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమన్నారు. ప్రభుత్వం ప్రకటనల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు నడుచుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ప్రకటనల ద్వారా ప్రజాధనాన్ని వృధా చేసిన దీనిపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించారని అభ్యర్థించారు. వ్యాజ్యంపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ సింగయ్య తరపు న్యాయవాది అంబటి సుధాకర్ వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వ ప్రకటనలో ప్రతిపక్షాలను విమర్శించడానికి వీలేదన్నారు. గత ప్రభుత్వానికి కించపరిచే విధంగా ప్రస్తుత ప్రభుత్వం ప్రకటనలు ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని గొప్పగా చూపేలా ఈ ప్రకటనలు ఉంటున్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం అంటూ పోల్చి చూడడానికి వీలేదని చెప్పారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ పిటిషనర్కు పలు ప్రశ్నలు సంధించింది. ఓ పథకానికి అప్పుడు ఎంత ఇచ్చేవారు, మేము ఇప్పుడు ఎంత ఇస్తున్నామని చెప్పుకోవడం ఎలా తప్పుతుందని నిలదీసింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్జీపీ చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చాక ఇచ్చిన ప్రకటన పిటిషనర్ సవాల్ చేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ప్రకటనల గురించి కనీసం ప్రస్తావించలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీన్ని బట్టి వ్యాజ్యం దాఖలు చేసిన వెనక పిటిషనర్ కొన్న దురుద్దేశాలను సులువుగా అర్థం చేసుకోవచ్చన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ప్రకటనలు కోర్టు ముందు ఉంచుతామని చెప్పారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకుని ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.